ప్రస్తుతం చూసుకుంటే పాన్ ఇండియా లెవెల్లో కొత్త రికార్డ్స్ క్రియేట్ చేయాలన్నా, దాన్ని బ్రేక్ చేయాలన్నా అది ప్రభాస్కే సాధ్యమని చెప్పాలి. బాహుబలి నుంచి ఎన్నో రికార్డులు క్రియేట్ చేస్తున్న ప్రభాస్ ఇప్పుడు కల్కితో దుమ్ము దులిపేస్తున్నాడు. ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్ బుక్ మై షోలో కల్కి ఓ అరుదైన ఫీట్ సాధించింది. బుక్ మై షోలో ఏకంగా 1 కోటికి పైగా టికెట్లు అమ్ముడైనట్టు వెల్లడించింది. అన్ని భాషల్లో కలిపి 103.28 లక్షల కల్కి టికెట్లు అమ్ముడైనట్టు బుక్ మై షో ప్రకటించింది. జస్ట్ 11 రోజుల్లోనే బుక్ మై షోలో ఈ రేంజ్ టికెట్స్ అమ్ముడుపోవటం ఒక రికార్డుగా చెబుతున్నారు. ఈ లెక్కన ప్రభాస్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక కల్కి మూవీ హిందీ, ఓవర్సీస్ సహా అన్ని ఏరియాల్లో భారీ వసూళ్లను రాబడుతోంది. ఇప్పటికే హిందీ బెల్ట్ లో 212 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అమెరికన్ బాక్స్ ఆఫీస్ దగ్గర $17 మిలియన్ కొల్లగొట్టింది. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా 900 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టి 1000 కోట్లకు అడుగు దూరంలో ఉంది. దీంతో రేపో మాపో 1000 కోట్ల సినిమాగా రికార్డు క్రియేట్ చేయనుంది కల్కి. ఇక నాగస్విన్ తెరకెక్కించిన కల్కి 2898 AD సినిమాలో ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే, దిశా పటాని ముఖ్య పాత్రల్లో నటించారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి అశ్వనీ దత్ దాదాపు 700 కోట్ల భారీ బడ్జెట్ తో కల్కిని నిర్మించారు. మొత్తంగా కల్కి మాత్రం సెన్సేషనల్ హిట్ గా నిలిచిందనే చెప్పాలి.